అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతాల్లో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించు. నీవు నాతో కూడా రావాలి. ఎక్కడికి? నా కొత్త స్నేహితులు కూడా రావచ్చా? వాళ్ళను కూడా లేపుతాను. నీవు నీ స్నేహితులతో రాకూడదు. ఇది దేవుని ప్రత్యేకమైన కోరిక. నువ్వు నేను మాత్రమే వెళ్ళాలి. బాగా నిద్ర పట్టిందా క్రేస్? ఇసాకు, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా నాన్నగారితో కూడా వెళ్తున్నాను. మేము దేవునికి ఒక దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం.